థ్యాంక్ యూ చౌహాన్. అందరికీ నమస్కారం. ఈరోజు మీ సమక్షంలో హైదరాబాద్ సిటీ పోలీస్ ట్రాఫిక్ బ్రాంచ్ తరఫు నుంచి 1000 పైన అన్ఆథరైజ్డ్ సైలెన్సర్ కి డిస్ట్రక్షన్ ప్రాసెస్ జరిగింది. ఈ ప్రాసెస్ అంటే ఒక సింబాలిక్ మీనింగ్ ఉంది. ఇదికి సింబాలిక్ మీనింగ్ అంటే ఒకటే రూల్ ప్రకారం కాదు, బట్ ఒక సిస్టంలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ద్వారా, ఇప్పుడే చూసాము నేను, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్ సైకిల్ ఎక్కువ ఉంది. సో చాలా రీసెర్చ్ చేసి తర్వాత ఒక కంపెనీ ద్వారా ప్రతి మోటార్ సైకిల్కి ప్రతి ఫీచర్స్ బయటికి వస్తుంది. కార్బొరేటర్ ఎట్లా ఉండాలి, స్పీడ్ లిమిట్ ఎట్లా ఉండాలి, సైలెన్సర్కి సౌండ్ ఎట్లా ఉండాలి, హార్న్కి సౌండ్ ఎట్లా ఉండాలి, ఇవన్నీకి బ్యాక్గ్రౌండ్లో చాలా రీసెర్చ్ వర్క్ ఉంది. అండ్ ఈ రీసెర్చ్ అంటే ఒక గ్లోబల్ స్టాండర్డ్ కూడా ఉంది. ఒకటే ఇది హైదరాబాద్ తెలంగాణకి ఇష్యూ కాదు, ఒక గ్లోబల్ స్టాండర్డ్ ఉంది. మీ అందరికీ తెలుసు పొల్యూషన్ గురించి భారత్ 3, భారత్ 4 కదా, ఇది పొల్యూషన్కి కూడా ఒక స్టాండర్డ్ ఉంది. సో మన హైదరాబాద్ అంటే ఇంటర్నేషనల్ సిటీ అంటే ప్రతి స్టాండర్డ్ కూడా ఇంటర్నేషనల్ ఉండాలి. అండ్ ఈ సందర్భంలో కొంతమంది యంగ్ పీపుల్ సినిమా చూసి తర్వాత ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తున్నారు. సినిమా నుంచి మీరు మంచి హ్యాబిట్స్ నేర్చుకోండి, డోంట్ లర్న్ బ్యాడ్ హ్యాబిట్స్. ఇప్పుడే అందరు ఆఫీసర్స్, అడిషనల్ సిపి ట్రాఫిక్ గారు, డీసీపీ ట్రాఫిక్ గారు మీ సమక్షంలో ఇదికి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మెంటల్ హెల్త్ ఆఫ్ లంగ్స్, ఇయర్, కాన్సంట్రేషన్, నైట్లో ల్యాక్ ఆఫ్ స్లీప్, హాస్పిటల్ పక్కనే పోతే అంటే పేషెంట్స్కి ప్రాబ్లం, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. అండ్ అబవ్ ఆల్ అంటే సిటీకి ఒక ఇమేజ్ కూడా పోతుంది. బయట నుంచి టూరిస్ట్ వస్తారు, విజిటర్స్ వస్తారు, అండ్ దే విల్ సీ దట్ ఇక్కడ రఫియన్ లాగే మీరు బైక్ డ్రైవ్ చేస్తున్నారు విదౌట్ ఎనీ ప్రాపర్ సైలెన్సర్ అని. సో నేను అందరికీ అడ్వైస్ ఇస్తున్నాము దట్ ఇప్పుడే డీసీపీ చౌహాన్ గారు మీ అందరికీ ఇన్ఫార్మ్ చేశారు దట్ ఎనీ షాప్ కీపర్ హూ ఈస్ డూయింగ్ దాట్, next time we will book case against them also. And అందర్ డీలర్స్కి కూడా అడ్వైస్ చేస్తున్నాము, అన్ని కొత్త కస్టమర్స్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి that ఈ టైప్ ఆఫ్ ట్యాంపరింగ్ విత్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ అంటే ఇట్ ఈస్ ఎ క్రైమ్ అగేన్స్ట్ మోటార్ వెహికల్ యాక్ట్ ఆల్సో. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కంపెనీ ఫిటెడ్ ఐటమ్ అంటే ఇదే స్టాండర్డ్ అని ఉంది. యూ కెనాట్ చేంజ్ ఎవ్రీథింగ్ ఇష్టం ప్రకారం. సో ఈరోజు ఈ సాంకేతికగా సింబాలిక్గా ఈ ప్రాసెస్ జరిగింది. ఇది ఒకటే సైలెన్సర్కి కాదు, ఇట్ అప్లైస్ టు ఎవ్రీథింగ్. ర్యాష్ డ్రైవింగ్ విదౌట్ హెల్మెట్, 4-వీలర్లో డ్రైవింగ్ విదౌట్ సీట్ బెల్ట్, కొంతమంది స్టంట్ డ్రైవింగ్ చేస్తున్నారు. దీస్ ఆర్ ఆల్ వెరీ డేంజరస్ థింగ్ అండ్ నాట్ గుడ్ ఫర్ సొసైటీ. మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఏం పని ఉంది? ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అండ్ మల్టిపుల్ టైం మీరు వైలేట్ చేస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అవుతుంది. సో నేను ఈరోజు ఇక్కడ అందరు మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా తరఫు నుంచి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, అండ్ మీడియాకి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ సబ్జెక్ట్కి కొంచెం ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వండి. ఇట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ ఇమేజ్ ఆఫ్ ద హైదరాబాద్ సిటీ. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ఈ మీటింగ్కి, అవేర్నెస్ మీటింగ్కి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ అంజనీ కుమార్ ఐపీఎస్ గారు, మా తోటి కలీగ్ చౌహాన్ గారు, అడిషనల్ ఏసీపీ వెస్ట్ జ్ఞానేశ్వర్ పీజీ రెడ్డి గారు అండ్ మురళీ గారు,
మీ అందరికీ కూడా మా వైపు నుంచి హృదయపూర్వక నమస్కారం తెలియపరిచేస్తూ ఈ నాయిస్ పొల్యూషన్ సందర్భంగా చాలా కష్టాలు ప్రజలు ఎదుర్కొంటున్నారు. హాస్పిటల్ ఎదురుగా, హాస్పిటల్ ముందుగా దాంట్లో హార్ట్ పేషెంట్స్ ఉంటారు, అస్థమా పేషెంట్స్ ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఎంత హెవీ పొల్యూషన్లో వెళ్తుండే అది వారికి చాలా ప్రమాదకరమైన కావచ్చు అనేది విషయం మీకు తెలియపరిచేస్తూ ఉంటాము. రెండో ఇంకా విషయం చెప్పాలంటే ఈ కంటిన్యూస్ ఎక్స్పోజర్ టు నాయిస్ పొల్యూషన్ వలన ఈ మనకైతే శ్రవణం ఉంటుంది, ఈ హియరింగ్ పవర్ ఆఫ్ ద ఇయర్ అది కూడా కంటిన్యూస్గా డిమినిష్ అవుతూ ఉంటుంది. మేము మీకు గ్యారంటీగా చెప్తున్నాము, సిటీలో ఇలాంటి ఏరియాలో ఉన్నటువంటి వారు మీ హియరింగ్ పవర్ చెక్ చేసుకోండి, గ్రామంలో ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి, చాలా తేడా అనిపిస్తుంది. నిజమైన అది విషయం మీకు చెప్తున్నా. అదేవిధంగా స్లోగా ఇట్ స్టార్ట్స్ ఎఫెక్టింగ్ యువర్ బ్రెయిన్. అపార్ట్ ఫ్రమ్ ఈ మన చట్టు ప్రకారంగా మన సిపి గారికి ఆదేశాల మేరకు ఈ మల్టీ టోన్ హార్న్ కానీ సైలెన్స్ కానీ అదేవిధంగా ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్స్ మీద కంటిన్యూస్గా మనము ఇప్పుడు డ్రైవ్ పెడతాము. దాంతోపాటు ఇంకొకటి లాస్ట్ విషయం మీకు తెలియపరిచేసేయాలి ఏంటి అంటే మీ కంటిన్యూస్ నాయిస్ ఎక్స్పోజర్ వలన ఎవరైనా గుండెపోటు కానీ అలాంటి వ్యాధికి ప్రమాదకరమైన సిచ్యువేషన్కి ఎదుర్కొంటే he can file a case against you in a civil case under law of torts. ఆ లా ఆఫ్ టార్ట్స్ ప్రకారంగా కూడా మీకు హెవీ పెనాల్టీ ఇవ్వాల్సింది పడవచ్చు. సో దయచేసి చట్టంని పాటించండి, మీ తోటి ఉన్నటువంటి సిటిజన్స్కి రైట్స్ని కూడా పాటించుకుంటూ ఈ నాయిస్ పొల్యూషన్ లేకుండా హైదరాబాద్ని నిర్మించడానికి మనందరికీ సహాయ సహకారం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ज़्यादा होता है उसका एक डिस्ट्रक्शन का प्रोग्राम हुआ. इस प्रोग्राम में लगभग 1000 साइलेंसर पाइप को एक बुलडोज़र के द्वारा इसको क्रश करके इसको डिस्ट्रॉय किया गया. ये एक सिंबॉलिक एक्ट था और इसमें हमारे सिटी पुलिस के तरफ से एक मैसेज गया कि जो भी लोग गलत साइलेंसर यूज़ करते हैं उनको मोटर व्हीकल एक्ट के तहत फाइन होगा और अगर रिपीटेड वायलेशन करते हैं तो उनका ड्राइविंग लाइसेंस भी कैंसिल हो सकता है. ऐसे मौके पे पूरे जो मैकेनिक हैं, जो शॉप्स हैं जो इस तरह के सामान रखते हैं, उनको भी मैं सजेशन देता हूं दैट आगे से अगर उनके खिलाफ रिपोर्ट मिला तो उनके खिलाफ भी कार्रवाई होगी और उनको भी कोर्ट में लाकर खड़ा किया जाएगा. साउंड पोल्यूशन से हॉस्पिटल एरिया में पेशेंट्स को तकलीफ़ होती है. नॉर्मल एरिया में भी रात को लोग सो नहीं पाते हैं और ख़ास करके बच्चों को पढ़ाई में दिक्कत होती है. और नॉर्मल सभी लोगों को भी 65 डेसिबल से अगर ज़्यादा साउंड पोल्यूशन रहता है तो लॉन्ग टर्म में कंसंट्रेशन, मेंटल प्रॉब्लम भी होने का चांस रहता है. इसीलिए खास करके जो नए बुलेट मोटरसाइकिल लोग खरीद रहे हैं, आज 90% डिफ़ॉल्टर बुलेट मोटरसाइकिल वाले ही दिखे. तो ये सिनेमा का गलत इम्पैक्ट लग रहा है. कुछ सिनेमा में देख के ये लोग गलत लाइन पे जा रहे हैं. सिनेमा से अच्छी चीज़ को सीखिए. सिनेमा में अच्छी चीज़ भी दिखाई जाती है और ख़राब चीज़ भी दिखाई जाती है. तो आप केवल अच्छी चीज़ को सीखिए, ख़राब चीज़ को नहीं सीखिए. थैंक यू. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.